హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటంటే మాది గుడాన్ ఓపెనింగ్ ఉంది. సో ఆ వీడియో ఇది ఫుల్ పెడుతున్నాను. మా వారిది ఒక బిజినెస్ ఉంది, జేసీ ఈవెంట్స్ అని. ఆ బిజినెస్కు సంబంధించి ఒక గుడాన్ కావాలి. ఎన్నో రోజుల నుంచి ప్లానింగ్ అనమాట. మేము ఒక పెద్ద గుడాన్ చేయాలి అని. ఆల్రెడీ మా ఇంటి కిందనే ఒక చిన్న గుడాన్ ఉంది. సో ఇప్పుడు బిజినెస్ ఎక్కువ పెరిగే కొంది ఆ గుడాన్ అనేది అస్సలు సరిపోవట్లేదు. సో ఒక పెద్ద గుడాన్ స్టార్ట్ చేయాలి అనుకున్నాము. ఎన్నో ఇయర్స్ తర్వాత ఒక గుడానికి కావాల్సిన ఒక ప్లేస్ అనేది మాకు దొరికింది. ఆ ప్లేస్ మా ఓన్ కాదండి, మా ఫ్రెండ్స్ వాళ్ళదనమాట. వాళ్ళు వాడట్లేదు, మీరు గుడాన్ చేసుకోండి అని ఆ ప్లేస్ అయితే మాకు ఇవ్వడం జరిగింది. సో ఆ ప్లేస్లో గుడాన్ కమ్ ఆఫీస్. గుడాన్లోనే అన్ని ప్రొడక్షన్కి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి కాబట్టి ఆఫీస్ కూడా అక్కడే ఉంటే అన్ని బాగుంటుందని, అలా వస్తువుల్ని చూసుకున్నట్టు ఉంటుంది, అలాగే పని వాళ్ళని చూసుకుంటున్నట్టు ఉంటుంది కాబట్టి ఆఫీస్ కూడా అక్కడే చేయడం జరిగింది. ఏదో ఇంత పెద్ద గుడాన్ చేసిందని, ఏదో మాకు చాలా ఉందని కాదండి. అన్నీ గుడాన్ సరిపోక అన్నీ బయట నుంచే తేవడము, రెంట్కి తేవడము, ఇలా సగం అదంతా వేస్టేజ్ పోతుంది. సో కొన్ని సామాన్లు మేము పర్చేస్ చేసుకోవాలి. ఇంత బిజినెస్ని కొంచెం పొడిగించాలంటే ఈ గుడాన్ చేయక తప్పదనమాట. సో దాని వలన ఈ గుడాన్ అనేది చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అదే గుడాన్లోని ఇదొక సైడ్లో ఆఫీస్ అనమాట. కొంచెం అంతా వుడ్ వర్క్ అంతా జరిగింది. సో చాలా అంటే చెత్త చెత్తగా ఉంది. సో కొంచెం క్లీనింగ్ అయితే చేస్తున్నాము. అండ్ బయట ఇదంతా కూడా ఈవినింగ్కి ప్రేయర్, అలాగే మా పాప బర్త్డే కూడా ఉంది. సో ఆ సెలబ్రేషన్, అలాగే గుడాన్ ఓపెనింగ్ టైపు ఒక చిన్న డెకరేషన్స్ అయితే పిల్లలు చేస్తున్నారు. అలాగే ఆ డెకరేషన్ అంతా అయిపించుకొని ఈవినింగ్ అనమాట ఇది. మేము వచ్చేసి రెడీ అయిపోయాము. అక్కడంతా ఆ రోజంతా ఈవినింగ్ వరకు అక్కడే ఉండి అంతా డెకరేషన్ అయిపించుకొని ఇంటికి వచ్చి రెడీ అయ్యి మళ్ళీ ప్రేయర్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి మా రిలేటివ్స్ అక్కడికి అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. సో పాస్టర్స్ కూడా వచ్చారు. ఇంకా ప్రేయర్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ కేక్ కటింగ్ అనమాట. పాప బర్త్డే రోజే పెట్టుకోవడానికి రీజన్, బర్త్డే వచ్చేసి సండే వచ్చింది. సో సండే అయితే అందరూ మనకు అవైలబుల్గా ఉంటారు, అంటే వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేము సండేనే పెట్టుకున్నాము. సో అందరూ పిలిచిన వాళ్ళు అందరు కూడా వచ్చి చాలా హ్యాపీగా ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యారు. అలాగే బర్త్డే కూడా బాగానే సెలబ్రేషన్ అయ్యింది. చాలా తక్కువ అంటే తక్కువ వీడియోస్ షూట్ చేసాం, ఎందుకంటే చాలా అంటే చాలా గెస్టులు వచ్చారనమాట. మెయిన్ వాళ్ళే అసలు షూటే చేయలేదు, అంత బిజీ అయిపోయాము. వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకి అంతా చూసుకోవాలి కదా, పిలవడం కాదు, వాళ్ళని బాగా చూసుకోవాలి మెయిన్. సో దాన్ని బట్టి వీడియోస్ కూడా తీయలేకపోయాము. ఇవి కూడా మా ఫ్రెండ్స్ అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీశారనమాట. సో అవన్నీ కూడా నేను 1 బై 1 పెడతాను, చూసేయండి. కేక్ కూడా పెద్ద స్టోరీనే జరిగింది. యాక్చువల్లీ కేక్ ఒకళ్ళకి తీసుకొని రమ్మని చెప్పినామన్నమాట. సో వాళ్ళు వేరే వర్క్లో పడి కేక్ తీసుకోవడం చాలా లేట్ అయిపోయింది. పాపం పాస్టర్స్ అందరు చాలా వెయిట్ చేశారు. కేక్ వచ్చిన తర్వాత కట్ చేసి తర్వాత డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాము, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు. గెస్టులు అందరూ 1 బై 1 రావడం జరిగింది. సో అప్పుడు ఫుల్ బిజీ అయిపోయినాము. ఇవి కూడా చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ వీడియో తీశారని. తీసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అయితే వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఫుడ్ తినేసి బాగా ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా లేట్ నైట్ వరకు కూడా కూర్చున్నారనమాట. మేము ఇంటికి వెళ్ళడం అరౌండ్ ఒక 12:30, 1 అయింది. ఎంత లేట్ అయినా కూడా మా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫుల్ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ బాగా మాకు కోఆపరేట్ చేశారు. వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వచ్చేసి మేము డిన్నర్ తిన్న తర్వాత వీడియో అనమాట. అందరు వెళ్ళిపోయారు. లాస్ట్ బ్యాచ్ మాది. కార్ కోసం వెయిట్ చేస్తున్నాము. కార్ వచ్చాక బయలుదేరాలని. అక్కడ ఫుల్ ఓపెన్ ప్లేస్ కాబట్టి ఫుల్ చలిగా అనిపించింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే గుడాన్ నేను క్లీన్ చేసేది అంతే, చూసారు కదా. ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో నేను లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. వీడియో ప్రాపర్గా లేదు, సో అందుకే నేను కొన్ని ఫొటోస్ అయితే వేస్తాను. చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్టెల్లా అఫీషియల్. బాయ్.